ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల్లో మరి మీటింగ్లు పెట్టి 4 సబ్జెక్ట్స్ మీద రివ్యూ చేయడం జరుగుతుంది. ఒకటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, రెండోది ప్రిపరేషన్ ఫర్ ఫోర్త్ కమింగ్ అగ్రికల్చర్ సీజన్, మూడోది ఇందిరమ్మ హౌసింగ్, అదేవిధంగా 4వది భూభారతి విషయంలో మరి ఎవరికి సూచనలు ఉన్నా ఆ విషయాలపై మరి మనం మీరు ఏం చెప్పదలుచుకున్నా తప్పనిసరి నోట్ చేసుకుని ప్రభుత్వం ఏం చేయాలో చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర గల జిల్లా, చైతన్యవంతమైన జిల్లా. తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కూడా శక్తివంచన లేకుండా మీ అన్ని అంశాలపై కృషి చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తూ నేను విల్ లెట్ ఆల్ ఎమ్మెల్యే స్పీక్ 1 by 1 అండ్ దెన్ రెస్పాండ్. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ 4 అంశాలపై మీ అభిప్రాయం తెలియజేయండి. మరి వారు చెప్పిన అంశాలపై అధికారులందరూ నోట్ చేసుకుని ప్రజాప్రతినిధులు అందరూ అయిన తర్వాత ఒకేసారి వాళ్ళు చెప్పిన ప్రతి విషయంపై అధికారులు స్పందించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి అటు చివరి నుంచి ఎమ్మెల్యేస్ మొదలు పెడదాం. రాష్ట్రపతి గారు ఫోన్ వదిలేసి ఓకే. మీతో 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28th May 2023 అదే డేట్కి వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్నులు. మరి అంటే సుమారు వాళ్ళ హయాం నుంచి 50% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మరి 10,000 కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పేమెంట్ చేసినాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ నిన్నటి వరకు 13.55 లక్షల మెట్రిక్ టన్నులు. మరి వాళ్ళ హయాంలో అదే డేట్ వరకు ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా ఉంది, ఎంత మరి మా హయాంలో గొప్పగా ఆ ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శాసనసభ్యులు మాట్లాడిన విషయంలో నేను తొందరగా స్పందిస్తా. మీరు రామగుండం ఎమ్మెల్యే మాట్లాడిన విషయం, సింగరేణి ల్యాండ్స్ విషయం తప్పనిసరిగా చేపడతాం. మీరు నేను కలిసి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి అది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా. బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇనాగ్రేషన్కి మరి మీ జిల్లా మంత్రులతో మాట్లాడండి, కలిసి మనం ఒక వారం రోజుల్లో అది ఇనాగ్రేషన్ పెడదాం. పాలకుర్తి లిఫ్టు, పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మరి తప్పనిసరిగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ ఇరిగేషన్ వరకైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళ అవైలబిలిటీ ఉండాలి, బీసీ రేషియో అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో మీట్ కావాలి, మరి మన ఓవరాల్ ఇరిగేషన్ ప్లాన్లో ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. మరి చాలా చైతన్యవంతమైన మరి కరీంనగర్ జిల్లా మీడియాకి, మరి కరీంనగర్ జిల్లా ప్రజాపతులకి ఈ యాసంగి పంట మొదలైనప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా అక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఒక డిజాస్టర్ రాబోతుందనే విధంగా మాట్లాడిన విషయం మీకు గుర్తు చేస్తున్నా. పత్రికల్లో మాట్లాడిన విషయం, ఈ యాసంగి పంటలో తెలంగాణలో పండిన పంట 60 లక్షల ఎకరాల్లో వరి పంట గురించి చెప్తున్నాను. 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో కూడా యాసంగిలో ఇంత పంట పండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇదే రికార్డు. అదే విషయం కూడా చెప్తున్నాను మీకు. ఖరీఫ్ కానీ రబీ కానీ 2 పంటల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి మా అందరి క్యాబినెట్ మంత్రుల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా భారత ప్రభుత్వం నిన్న ప్రకటించింది, తెలంగాణ ఈజ్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఆలోచన చేయండి. మరి ఇది ఏ సందర్భంగా
కాళేశ్వరం మూసేసిన సందర్భంగా 3 బ్యారేజీలో మేము నీళ్లు నిలపలేని పరిస్థితుల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, ఈ సంవత్సరంలో ఒక అగ్రికల్చర్ ఇయర్లో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇంక్లూడింగ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ తెలంగాణ స్టేట్. ఈసారి సుమారు 285 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఆ స్థాయి ధాన్యం పండిన ఈ రాష్ట్రంలో ప్రతి గింజ ప్రతి రైతు నుంచి మారుమూల ప్రాంతంలో కొండమని చెప్పి ఎంత ఖర్చైనా సరే అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా ఈ రాష్ట్రంలో రైతులు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇరిగేషన్ విషయంలో నేను ఈరోజు ఎందుకంటే మా పాత్రికేయ మిత్రులందరికీ మనవి చేస్తాను. ఆ రోజు చెప్పాం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేయటం జరిగింది. భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు అసలు సిసలు దారైన ఆ పట్టాదారుడికి ఏ కోశాన అన్యాయం జరగకుండా ఉండే ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తాను. ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మేము చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. భూభారతికి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు మరి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈరోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని, ఎవరికి అన్యాయం జరగకూడదని ఈరోజు ఏ విధంగానైతే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందో ప్రతి కమతానికి భూదార్ అనే మరి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. ఆ భూదారు కార్డు ద్వారా ఈరోజు దాన్ని గుర్తింపిస్తే ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబరు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు, దానిపైన జరిగిన లావాదేవీలు, దానికి సంబంధించి బౌండరీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ భూదార్ అనే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు మనం ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకొస్తా ఉన్నాం. దాని క్రమంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు భూభారతికి సంబంధించి 2వ తారీఖు నుంచి మొదలుపెట్టే ఈ గొప్ప కార్యక్రమం కార్యాచరణ మరి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఆనాడు రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసి రెవెన్యూలో పనిచేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నట్టు చిత్రీకరించిన గత ప్రభుత్వం ఆలోచన పక్కన పెట్టి రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కింది నుంచి పై స్థాయి వరకు కూడా వారిపైన నమ్మకం పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు ఈ భూభారతి చట్టానితో పాటు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. ఈరోజు ఇండ్లకు సంబంధించి కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. మేమిచ్చినా పొన్నం ప్రభాకర్ గారు లిస్ట్ ఇచ్చినా లేకుంటే మా గౌరవ శాసనసభ్యులు ఎవరైనా లిస్ట్ ఇచ్చినా ఒకటే స్పష్టం, ఈ ప్రభుత్వ లక్ష్యం అసలు పేదవాడికి అర్హత గల ఉన్న వారికే మనం ఇవ్వాలని మా గౌరవ శాసనసభ్యులు కూడా వేదిక నుంచి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం. ఎవరికి సంబంధించి ఏదో కొత్త ప్రయత్నంలో వారికి ఇస్తే ఉంటుందని కాకుండా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే బాధ్యత ఈరోజు. సో ఆ బాధ్యత భాగంలో అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలి. ఆ అర్హత గల వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్స్కి నేను మనవి చేస్తూ మరొకసారి నేను మా పాత్రికేయ మిత్రులకు కానీ
మంచి పనులను మంచిగా చూపెట్టే కార్యక్రమం చేయండి. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఒకటి కాదు రెండు కాదు, గత సంవత్సరంన్నర నుంచి మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పరంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ఇంకో పరంగా ఇచ్చిన హామీలతో పాటు మరి అవసరాలను బట్టి కొత్తగా కార్యాచరణ తీసుకునే కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. వారన్నిటిని కూడా మీరు గుర్తించి ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ, చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్న మా ప్రభుత్వ ఉద్యోగులు, మాపై నమ్మకంతో పనిచేస్తూ ఉన్న మీరు, మీకు కావాల్సిన కొన్ని అంశాల విషయంలో ఒక పరంగా మేము చేసే ప్రయత్న భాగంలో మీరందరూ కూడా మాకు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మీ సమస్యలను కూడా పరిష్కారం దిశలో మరి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమస్యలను విని పరిష్కారం చేసే మార్గంలో వీలైనంత వరకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలోనే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ మరొకసారి నిజంగానే చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా గౌరవ శాసనసభ్యులు చెప్పారు, ప్రొక్యూర్మెంట్కు సంబంధించి గొప్పగా జరిగింది మన జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన మా సోదరులకు, సోదరిమణులతో పాటు జిల్లా కలెక్టర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ పరమైన అంశాలు కావచ్చు, ఇతరత్ర ఏ అంశం ఉన్నా దయచేసి మా అందరి దృష్టికి తీసుకురండి. ఈ జిల్లాను ముందు నుంచి కూడా కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోవాలి. గత 10 ఏళ్ళ కొద్దిగా ఇబ్బంది అయింది కావచ్చు. ఇవాళ మేము మళ్ళీ అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం. ఆ కార్యక్రమాలు తీసుకుపోయే సందర్భం లోపల మీ అధికారులందరూ కూడా కొంత పారదర్శకంగా, పాజిటివ్గా ఏదైనా ప్రపోజల్స్ ఉంటే కూడా మరి జిల్లా కలెక్టర్ల ద్వారా కానీ మీరు కానీ నేరుగా అభివృద్ధికి సంబంధించిన అంశాలను మరి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మన నోటీసు తీసుకొస్తే తప్పకుండా గవర్నమెంట్లో మరి గౌరవ ముఖ్యమంత్రితో కానీ సంబంధిత శాఖ మంత్రితో కానీ మాట్లాడి పరిష్కారం చేసుకుని జిల్లా అభివృద్ధికి సంబంధించి త్వరలోనే శ్రీధర్ బాబు గారు నేను కూడా మరొకసారి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరినీ కూడా పిలుచుకొని అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, నేను 4 జిల్లా కలెక్టర్ సార్, ఇంకోటి జిల్లా ఉమ్మడి జిల్లా అనే వరకు 7 జిల్లాలు ఇక్కడ మీరు 4నే పిలుస్తారు. ఎప్పుడు భూపాలపల్లి పోతుంది ఒక కొన, హనుమకొండ ఒక కొన పోతా ఉంది, సిద్దిపేట ఒక కొన పోతుంది. ఆ 3 కలెక్టర్ వస్తే ఇప్పుడు పూర్తి జిల్లా ఇది. 4 జిల్లాలు వచ్చారు, 3 తోగలు పక్కన వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద రివ్యూ చేస్తే నాది 2 మండలాలు, నా 5 మండలాలు రివ్యూ లేదు ఇలా. సో పరిస్థితులలో సరే నేను నా ఏదో కింద మీద వాడిని చూసుకుంటాం. కానీ మీ మంత్రి అంత పెద్ద కాళేశ్వరం జరిగింది, కాళేశ్వరం చర్చ చేయాలంటే కాళేశ్వరం కలెక్టర్ ఇక్కడ ఉండడు. సో ఇటువంటి ఇష్యూల జిల్లాకు సంబంధించి ఏ ప్రపోజల్ ఉన్నా జిల్లాకు సంబంధించి తప్పకుండా ఒక అభివృద్ధి చేయాలి. ఇక్కడ నుంచి రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన అందరి ఆశీర్వచనంతో వివిధ బాధ్యతలు ఆనాడు తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా, అంతకుముందు మార్క్ఫెడ్ చైర్మన్గా, ఇవాళ రాష్ట్ర మంత్రిగా జిల్లాకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఈ జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేయాలని ఆలోచనతో కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు 10 ఏళ్లుగా వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి శాతవాహన యూనివర్సిటీకి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సు తీసుకొచ్చడం. అదే శాతవాహన యూనివర్సిటీ నుంచి ఇలా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, ఆనాడు మంత్రిలా ఒక జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కొండగట్టులో ఒకటి వచ్చింది. దాని తర్వాత సిరిసిల్లలో 3 మంత్రులు 3 తీసుకుపోయినారు. ఇవాళ ఉస్మానాబాద్కి వచ్చింది, అది కూడా వెనుకబడ్డటువంటి ప్రాంతం. సో లా కాలేజీ కూడా ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కాలేజ్ తీసుకొచ్చినాం. పార్లమెంట్ సభ్యుడు ఫుడ్ సైన్స్ కోర్సు తీసుకొచ్చినాం. స్టూడెంట్ లీడర్గా ఎడ్యుకేషన్ సంబంధించి డెవలప్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి కేంద్రీయ విద్యాలయం కూడా కరీంనగర్లో తీసుకొచ్చినాం. ఆనాడు సిరిసిల్లలో కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చినాం, మోడల్ స్కూల్ తెచ్చినాం. ఇవాళ కూడా ఎడ్యుకేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, లేదా ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇండస్ట్రీ మంత్రి ఇక్కడే ఉన్నారు. కరీంనగర్ సంబంధించి ఒక ఇండస్ట్రీ పరంగా కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఈ ప్రాంతం అంతా మనకు రామగుండం ప్రాంతంలో బ్యాలెన్సింగ్ అంతా కూడా అక్కడ బొగ్గు వనరు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ అంతా అక్కడ వెళ్ళిపోయింది. మిగతా ప్రాంతంలో మనకు రైస్ ప్రొడక్టివిటీ ఉంది, మేజ్ ఉంది, కాటన్ ఉంది, ఇతరత్ర నల్ల భూములు ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీ పరమైనటువంటి ఇష్యూస్ సంబంధించి హౌసింగ్ సంబంధించిన ఎక్కడైనా
రాజకీయ విమర్శ కాదు. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇండ్లు పారదర్శకంగా పేదలకు అర్హత ప్రకారంగా ఇస్తున్నాం. అందుకు సంబంధించి ప్రభుత్వాలు అందరం కూడా మంత్రులు చెప్పినారు, ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటాం, తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. మళ్ళొక్కసారి కూడా అదే మాట. పారదర్శకంగా 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. వాళ్ళ టైం లోపల 500 మొత్తం 1400 శాంక్షన్ ఇస్తే 533 అయితే అసలు స్టార్టే చేయలే, నాట్ స్టార్టెడ్ ఎట్. దాని తర్వాత 867 స్టార్ట్ చేసి వదిలిపెట్టేసారు. దాని తర్వాత 660 మనకు కనబడితే పోతూ ఉంటుంటే డ్యామ్ ఎల్ఎండి మనం చింతకుంట పోతుంటే అక్కడ కంప్లీట్గా అట్లనే స్టిల్ పెండింగ్ పెట్టేసినారు. ఓన్లీ 207 కంప్లీట్ చేస్తే 156 సెలెక్షన్ చేసిండ్రు.